पकड़ लेके नीचे रखो। उधर पकड़ो कि उधर लो మహబూబ్ నగర్ పట్టణంలో గత 85 సంవత్సరాలుగా అబ్దుల్ ఖాదర్ దర్గా ఉరుసు జరుగుతూ ఉంది. 85 సంవత్సరాల నుంచి ఇక్కడ పట్టణ ప్రజలు వచ్చి మొక్కులు మొక్కుకుంటే అవి బాబాగారి ఆశీర్వాదంతో ఎంతోమందికి ఆ మొక్కులు సాధ్యమైనాయి, కోరికలు నెరవేరినాయి. అందుకే జిల్లా వ్యాప్తంగా పక్క జిల్లాల నుంచి కూడా భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ అబ్దుల్ ఖాదర్ సాబ్ దర్గా దగ్గరకు వచ్చి తమ కోరికలను విన్నవించుకుంటారు. ముస్లిమ్సే కాదు, హిందువులే కాదు, క్రిస్టియన్లు, అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ వచ్చి ప్రార్థన చేసి తమ కోరికలను ఇక్కడ వారి ముందు పెట్టుకొని అవి తీరుతాయి. ఆ విశ్వాసం ఇక్కడ ప్రజలకు ఉంది కాబట్టి 85 సంవత్సరాలుగా ఇక్కడ వేలాది లక్షలాది మంది ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. మహబూబ్ నగర్ పట్టణం మత సామరస్యానికి ప్రతీక. గంగా, జమున, సరస్వతి, తైజీబ్. ఈ పట్టణంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అన్నదమ్ముల వల్లే ఒక కుటుంబంలాగా మెలిగి అన్ని పండుగలను అంతే ఉత్సాహంతో జరుపుకుంటారు. క్రిస్మస్ని అంతే ఉత్సాహంతో జరుపుకుంటారు, న్యూ ఇయర్ని అంతే ఉత్సాహంతో జరుపుకుంటారు, రంజాన్ అంతే ఉత్సాహంగా జరుపుకుంటారు. అలాగే ఇక్కడ దర్గాలలో కూడా ఉరుసును అంతే ఉత్సాహంగా జరుపుకుంటారు. కాబట్టి ఈరోజు మనందరికీ కూడా దీన్ని వారసత్వ సంపదగా భవిష్యత్ తరాలకు అందించే బాధ్యత మనందరి మీద ఉంది. ఈరోజు ఈ దర్గాకు ముఖ్య అతిథిగా సోదరులు మాజీ ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ సిడబ్ల్యూసి మెంబరు వంశీచందర్ రెడ్డి గారు కూడా వచ్చిండ్రు. వారు కూడా ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నారు కాబట్టి దర్గాలోకి వచ్చి బాబా గారి ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చి వారి ఆశీర్వాదంలో ఇక్కడ చాదర్ను బెయింట్ చేసిండ్రు. మహబూబ్ నగర్ ప్రజలు, మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశీర్వదించినట్టుగానే మా సోదరులు వంశీచందర్ రెడ్డి గారిని కూడా ఎంపీగా గెలిపించి ఆశీర్వదిస్తారని చెప్పి పూర్తి విశ్వాసంతో ఇక్కడికి వచ్చి
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మహబూబ్ నగర్ గౌరవ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ మేమందరం కూడా ఇక్కడ అబ్దుల్ ఖాదర్ దర్గా వద్ద గత 85 సంవత్సరాల నుంచి చాలా వైభవంగా ప్రేమకు చిహ్నంగా జరుగుతున్నటువంటి ఈ ఉర్సు కార్యక్రమంలో పాల్గొని దర్గా దగ్గర ఆశీర్వాదాలు తీసుకోవడానికి రావడం జరిగింది. हम सब लोग आज इधर आके दरगाह पे चादर चढ़ाए और सिर्फ हमारे लिए नहीं पूरा सोसाइटी के लिए, महबूब नगर असेंबली के लिए, महबूब नगर डिस्ट्रिक्ट के लिए, तेलंगाना स्टेट के लिए और पूरा भारत देश के लिए हम आज मन्नत मांगे. और मैं आज इधर दरगाह पे दुआ करता हूँ कि जो ताकतें हमें हमारे बीच में ही लड़ाई शुरू करना चाहते हैं, जो हमको ఎవరైతే మనల్ని కులాల పేరుతో, మతాల పేరుతో, వర్గాల పేరుతో విడదీసే ప్రయత్నం చేస్తారో ఆ శక్తులని అధిగమించి ఇందాక ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు చెప్పినట్టుగా మనందరము మన సమాజమే గంగా యమున తైజీబ్ లాంటిది. మరీ ముఖ్యంగా మహబూబ్ నగర్ పట్టణము ఏకతా కా చిహ్న మహబూబ్ నగర్ పట్టణము. సో మనకు ఆ శక్తుల నుంచి అధిగమించి అందరము సోదరాభావంతో అందరం మెలిసి ఉండేటువంటి శక్తి మనందరికీ కూడా ఇవ్వాలని ఇక్కడ ప్రార్థిస్తూ, మరీ ముఖ్యంగా ఇవాళ జరిగినటువంటి మార్పులో మహబూబ్ నగర్ పట్టణంలో కానీ మహబూబ్ నగర్లో రాక్షస పాలన పోయి ప్రజాపాలన రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజాపాలన రావడం జరిగింది. ఈ ప్రజాపాలన ద్వారా ప్రజలకు ప్రభుత్వం యొక్క ఫలాలన్నీ కూడా అందే విధంగా ఈ దర్గా దగ్గర భగవంతుడు మనందరికీ కూడా ఆశీర్వదించాలని ఇవాళ వారికి విన్నవించుకుంటూ, శాసనసభ్యులు గారు, ఇక్కడ శాసనసభ్యులు, అలానే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన ప్రజలు మెచ్చే విధంగా, ఆ పాలన ఉండే విధంగా అందరినీ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.